గైస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ వీడియో. చూడండి, ఈ బ్యూటిఫుల్ వెబ్సైట్ని కోడింగ్తో పని లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పబ్లిష్ చేశాము. ఎస్, పబ్లిష్డ్ వెబ్సైట్ ఇది. సో ఇంత బ్యూటిఫుల్ వెబ్సైట్స్ని నేనే కాదు, ఈ వీడియో అయ్యేలోపు మీరు కూడా చేయగలరు. సో డూ యువర్ సెల్ఫ్ అ ఫేవర్ అండ్ వాచ్ దిస్ వీడియో. వెల్కమ్ టు టీచ్ మీ ఏఐ. సో ఈ వీడియోలో నేను మీకు వెబ్సైట్ని 2 minutesలో ఎలా రెడీ చేయాలో నేర్పించబోతున్నాను. అండ్ ఇది ఏఐ ట్యూటోరియల్ డే 4/21. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గామా ఏఐ, ఇది మనం నిన్న కూడా వాడాము పీపీటీ కోసం, బట్ ఈరోజు మనం ఇది ఒక వెబ్సైట్ బిల్డింగ్ కోసం వాడుతున్నాము. సేమ్ క్రియేట్ న్యూ క్లిక్ చేయండి అండ్ జనరేట్ చేయండి. ఇందులో మీరు మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ ఉన్న యూస్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఫైల్ ఉన్న ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా స్క్రాచ్ నుంచి కూడా బిల్డప్ చేయొచ్చు. నేను జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఒక 5 to 6 కార్డ్స్లో మనం ఈ వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనము ఒక 1 లైన్లో మనకేం కావాలనుకుంటున్నామో దాన్ని బ్రీఫ్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ ఎలా ఇవ్వాలి ఐడియా లేకపోతే కింద చూడండి, ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ పోర్ట్ఫోలియో కావాలా, ఏం కావాలి అని చెప్పేసి మనం ఇలా 1 to 2 లైన్స్లో ఇస్తే చాలు, మనకి ఇచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఇక్కడ ల్యాండింగ్ పేజ్ ఫర్ అ స్పోకెన్ ఇంగ్లీష్ కోచ్ హూ ఈజ్ వెంచరింగ్ ఇన్ టు ఆన్లైన్ టీచింగ్ బిజినెస్ ఆఫరింగ్ వేరియస్ సర్వీసెస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఇలా నేను రాస్తున్నాను. దీనికి ఈ వెబ్ పేజ్కి నేమ్గా ఇంగ్లీష్ మేడ్ ఈజీ అని చెప్పి ఇచ్చాను, జనరేట్ కొట్టాను. చూడండి, అవుట్లైన్ వచ్చేస్తుంది మనకి, దట్ టు విత్ ఇన్ సెకండ్స్. ఇది బాగా స్పీడప్ చేసిన వీడియో కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదే స్పీడ్లో నాకు అవుట్లైన్ వచ్చేసింది. సో ఇక్కడ మీకు కావాలంటే కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసుకోవచ్చు, పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ రీజనరేట్ నొక్కొచ్చు. సో ఏఐని ఇంటిగ్రేట్ చేశారు ఈ సైట్లో, మనకి మళ్ళీ కొత్త టెక్స్ట్ వచ్చింది. సో ఈ టెక్స్ట్ అంతా యూస్ చేసుకుని మనకి వెబ్సైట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో మీకు లుక్ ఎలా ఉండాలి, మినిమల్గా ఉండాలా, కన్సైజ్గా ఉండాలా, డీటెయిల్డ్గా ఉండాలా, ఎక్స్టెన్సివ్గా ఉండాలా, సో మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ థీమ్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను మీకు ఇందాక చూపించినట్టుగా మంచి గ్రీన్ కలర్ని పిక్ చేసుకుంటున్నాను. సో ఇది మన థీమ్ అనమాట, దాన్ని సెట్ చేసేసాము. నెక్స్ట్ ఇమేజెస్, మీరు నానో బనానా కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రాగా 10 పెట్టాలి, బట్ దాన్ని ఆటో సెలెక్ట్ చేసామనుకోండి, ఇట్ విల్ ఓన్లీ సెలెక్ట్ ద బెస్ట్ మోడల్. సో మీకు ఇల్లస్ట్రేషన్స్ ఎలా కావాలి, 3D ఫామ్లో కావాలా, ఆర్ట్ ఫామ్లో కావాలా, మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాంటి టైప్లోనే మీకు వచ్చే ఇమేజెస్ అన్నీ ఉంటాయి. సో మీరు ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వండి కొన్ని. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్తే ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే, మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, నేను 25+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు, సో 5 years ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 5 అని నేను రాశాను. అండ్ మేబీ మీకు ఐఎల్టీఎస్ అలాంటివి ఏమీ లేవు అనుకోండి, స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్కి హెల్ప్ చేస్తాను. సో అలాంటి చిన్న ఎడిట్స్ మనం ఇక్కడికిక్కడే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనము కార్డ్ బై కార్డ్ కావాలా, లేదంటే ఫ్రీ ఫామ్లో కావాలా, అంటే సెపరేట్ పేజెస్ లాగా కావాలా, లేదంటే వెబ్సైట్ ఫ్లో అవుతూ వెళ్ళాలా, అలా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. సో అదే కాదు, ఏదైనా డిఫరెంట్ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత జనరేట్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇది రిజల్ట్ చూడండి. విత్ ఇన్ సెకండ్స్లో మీ వెబ్సైట్ రెడీ అవుతుంది. అండ్ ఇమేజెస్ చూసుకుంటే మీకు గూగుల్ బనానా సింబల్ కనిపిస్తుంది, అంటే దీనికోసం నానో బనానా యూస్ చేసుకుని ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. మీరు మామూలుగా ఒక్కొక్క ఇమేజ్కి ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేసినా కూడా దానికి కొంత టైం పడుతుంది, బట్ ఇక్కడ అలా కాదు. క్లాస్ ఇమేజెస్, వెబ్సైట్ రెడీ అయిపోయింది గైస్. చూడండి, డిఫరెంట్ కార్డ్స్ ఎంత రిఫైన్డ్గా ఉన్నాయో. మీ టెక్స్ట్ కూడా ఏమి ఇవ్వలేదు, మొత్తం ఏఐని యూజ్ చేసుకుని ఈ వెబ్సైట్ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసింది. ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇక్కడ కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది మనకి.
సో మనం ఇక్కడ ఏ డీటెయిల్ కావాలంటే ఆ బ్లాక్ మీదకి వెళ్ళి అక్కడ మనం కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ యాడ్ చేసుకోండి మీరు. లేదంటే మీకు ఏదైనా వెబ్సైట్ లింక్ ఉందనుకోండి, ఆ లింక్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ చేద్దాం అనుకుంటే లింక్ చేయొచ్చు. లేదంటే గూగుల్ ఫామ్స్ క్రియేట్ చేసి ఆ లింక్ పెడదామంటే అక్కడ ఎంబెడ్ చేయొచ్చు. ఇక్కడ మీ లింక్‌ని పేస్ట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే తీసేయొచ్చు. మీ కలర్స్ మార్చుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్ లిటరల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి. కెన్ పేస్ట్ ఎనీ ఆఫ్ యువర్ సోషల్ మీడియా పేజెస్ హియర్. ఇక్కడ మీరు పేస్ట్ చేసుకుంటే లింక్ అక్కడ హైపర్ లింక్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏదైనా మీకు గూగుల్ ఫామ్ కానీ ఇంకేదైనా ఉందనుకోండి, ఇక్కడ మీరు ఎంబెడ్ చేసుకోవచ్చు. మీరు లాస్ట్ వరకు చూస్తే నేను మీకు ఎంబెడ్ చేసిన అవుట్పుట్ పేజ్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వెబ్సైట్లో డిఫరెంట్ సెక్షన్స్కి మనం బ్యాక్ లింక్ కూడా చేయొచ్చు. బుక్ ఫ్రీ అసెస్మెంట్ అనగానే నాకు కింద ఉన్న సక్సెస్ స్టోరీస్కి ఎంబెడ్ చేశాను దీన్ని. సో అక్కడికి కూడా వెళ్తుంది ఆ పేజ్. అలా చేయొచ్చు. లేదు ఇక్కడికిక్కడ నేను టైటిల్ మార్చాను, 101 అని యాడ్ చేశాను అక్కడక్కడ. సో లేఅవుట్స్ మార్చుకోవచ్చు, టేబుల్స్ యాడ్ చేయొచ్చు, లిస్టులు యాడ్ చేయొచ్చు. యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ఇక్కడ లేని ఆప్షన్ అంటూ ఏదీ లేదు. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి. అండ్ దిస్ సైట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ నౌ. మీకు కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. దాని గురించి తొందరలోనే మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. నేను ఈ వీడియో చూస్తూ ఉండండి. అండ్ సో ఈ వీడియోని మీరు కావాలంటే మళ్ళీ థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు షేర్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ ఫామ్లో కావాలంటే ఆ ఫామ్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు మేడ్ విత్ గామా ఉంటుంది. అది వద్దు అనుకుంటే మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏఐని ఇంటిగ్రేట్ చేశారు కదా, దాన్ని స్పెసిఫిక్గా మనం కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్పానంటే ఏదైనా సైటేషన్స్ యూజ్ చేసి రీసెర్చ్ని కూడా యాడ్ చెయ్యి అని చెప్పేసి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఒకటి ఇచ్చాను. అది నాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ఆ ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి నేను కెరీర్ అండ్ శాలరీ ఇంపాక్ట్ గురించి ఈ సైట్లో యాడ్ చెయ్యి అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను. సో దానికి సంబంధించి నాకు ఆ పాయింట్ అయితే ఖచ్చితంగా సైట్లో ఉంటే ఇంపాక్ట్ అవుతుంది ఆడియన్స్కి అని నేను అనుకుంటున్నాను. సో అది యాడ్ చేయమని చెప్పాను. కార్డ్ చూడండి, కార్డ్ అప్పటికప్పుడు క్రియేట్ చేస్తుంది. చూడండి గైస్, అది ఇంక్లూడ్ చేసేసింది. అండ్ ఎంత స్ట్రాటజిక్గా ప్లేస్ చేసిందో చూడండి. థర్డ్ స్లైడ్గా ప్లేస్ చేసింది. నేను చెప్పలేదు ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పేసి, బట్ థర్డ్ స్లైడ్గా ప్లేస్ చేసింది. దానికంటే అంటే మెంటర్స్ గురించి మాట్లాడే స్లైడ్ కంటే ముందు రీసెర్చ్ కూడా పెట్టింది. చూడండి, మీకు ఇది అప్గ్రేడ్ అవ్వచ్చు మీరు. సో బేసిక్ ప్లాన్ 400, ఇక్కడ 1000 మంత్లీ క్రెడిట్స్ వస్తాయి. మీరు ఈ నేమ్ అనేది ఉండదన్నమాట. సో మీరు ఫ్రీ ఫామ్గా పబ్లిష్ చేసుకోవచ్చు. సో పబ్లిష్ చేసుకున్న తర్వాత బూమ్, ఇట్స్ డన్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ రెడీ. ఇట్స్ ద పబ్లిష్ లింక్. మీరు పైన ఉన్న లింక్ కనుక కాపీ చేసుకుని మీరు లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. ఇందాక చూపించినట్టు ఇలాగే అవుట్పుట్ కనిపిస్తుంది. ఎవరైనా ఈ లింక్ మీద క్లిక్ చేసినా ఇలాగే కనిపిస్తుంది. నేను మీకు ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా చూపించాను కదా ఇందాక మీకు. సో వన్స్ మీరు అంతా రెడీ అని అనుకుంటే మీరు లింక్ని పబ్లిష్ కొట్టేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు చెప్పడమే కాదు, నేను కూడా యాక్చువల్గా మన టీచ్ మీ ఐ ఛానల్కి ఒక సైట్ క్రియేట్ చేశాను. సో అది శాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, నేను క్రియేట్ చేశాను ఇది. ఇక్కడ నేను క్లిక్ చేయగానే చూడండి, మన ఛానల్ని ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఫ్రీ అయ్యే కోర్స్ ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను అక్కడ పేస్ట్ చేశాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ విషయాలు ఖచ్చితంగా నేను మీకు ఆ కోర్సులో ఉంటాయి. అండ్ నేను ఫ్రీగా కూడా చెప్తున్నాను ఇప్పుడు చాలా వరకు. సో క్లిక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.